సో, చాలా జిడ్డు పట్టిన పాత్రలని మనం నార్మల్‌గా వాష్ చేస్తే పోవు గదా! సో, ఇలా చేసుకుంటే పోతాయన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే మనం వాష్ చేసిన తర్వాత ఎంత నీట్‌గా అయినాయో కనిపిస్తున్నాయి. కంప్లీట్‌గా క్లీన్ అవుతాయని చెప్పలేం కానీ, జిడ్డు మాత్రం క్లియర్ అవుతదనమాట. సో, ఇక్కడ మేము పులిహోర చేసినప్పుడు మిగిలిపోయిన నిమ్మకాయలుంటాయి గదా! వాటిని మిక్సీ యేసుకున్నాము. మిక్సీ యేసుకొని దానిలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని స్టోర్ జేసుకోండి ఒక డబ్బాలోకి. సో, ఎప్పుడైతే మీరు వాష్ చేయాలనుకుంటున్నారో అప్పుడు కొద్దిగా పేస్ట్ తీసుకొని ఇలా అన్ని గిన్నెలకి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్‌కి పెట్టేసి నార్మల్‌గా డిష్ వాష్ ఎలా అయితే మీరు వాష్ చేస్తారో గిన్నెల సబ్బుతోని దాంతో వాష్ చేసుకుంటే పాత్రలనేటివి జిడ్డు పోయి చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇవి కంప్లీట్‌గా బ్లాక్ ఉన్నాయి అన్నీ పోతాయని కాదు. జస్ట్ జిడ్డు మాత్రం కంప్లీట్‌గా ఎళ్లి షైన్ ఇస్తది గిన్నెలకి. బయట మార్కెట్‌లో ఉండే డబ్బులు పెట్టి కొనేదానికంటే ఇక్కడ మనం కిచెన్‌లో యూజ్ చేస్తాం గదా! లెమన్స్ అవిటిని పేస్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తే ఈజీగా మనము జిడ్డు అనేది తీసేయొచ్చు.